ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 1 రిజల్ట్స్ అయితే ఎట్టకేలకు విడుదలయ్యాయండి. మరి ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 1 రిజల్ట్స్ విడుదల కాకముందే మనకు సిబిటి 2 ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఏఎల్పీ సిబిటి 1లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మాత్రమే సిబిటి 2 ఉంటుంది. మరి ఎవరెవరు క్వాలిఫై అయ్యారు, మీ కట్ ఆఫ్ మార్కులను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీ స్కోర్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సో మరి ఆర్ఆర్బీ ఏఎల్పీ రిజల్ట్స్ని మీరు అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మరి ఆర్ఆర్బీ ఏఎల్పీ సంబంధించి సికింద్రాబాద్ వెబ్సైట్లో మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఆర్ఆర్బీ sikindrabad.gov.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఇక్కడ లింక్ కనిపిస్తుంటుంది హోమ్ పేజ్లోనే. ఏఎల్పీ రిజల్ట్స్ అండ్ కట్ ఆఫ్ ఆఫ్ సిబిటి 2 అని దీనిపైన క్లిక్ చేస్తే మనకు సో యాక్చువల్గా రిజల్ట్ ఒకటే చూపిస్తున్నాను, ఇంకా కట్ ఆఫ్ అప్డేట్ చేయలేదు. మరి కట్ ఆఫ్ ఇతర ఆర్ఆర్బీస్లో అయితే అప్డేట్ చేశారు. మరి రిజల్ట్స్ అయితే మీరు ఈ విధంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చినటువంటి పీడిఎఫ్లో రోల్ నెంబర్స్ ఉన్నాయి. ఈ రోల్ నెంబర్స్లో మీ రోల్ నెంబర్ అంటే మీరు సిబిటి 2కి క్వాలిఫై అయినట్టుగా, సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్కి క్వాలిఫై అయినట్టు. మనకి ఈ సిబిటి 1 ఎగ్జాము 25/11/2024 నుంచి 29/11/2024 వరకు జరిగింది. మరి ప్రొవిజనలీ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సెకండ్ స్టేజ్కి క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్టు ఇందులో ఉందన్నారు. మరి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే March 19 మరియు March 20, 2025 ఈ 2 రోజుల్లో ఉంటుంది. మరి వాళ్ళ యొక్క ఎగ్జామ్ సిటీని మీరు 10 రోజులకి ఎగ్జామ్కి 10 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనగా 9 or 10వ తేదీల్లో మీకు March 9, 10వ తేదీల్లో ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. అలానే మీ యొక్క స్కోర్ కార్డ్ అనగా రిజల్ట్స్ లిస్ట్ మాత్రమే ఇచ్చారు, అంటే క్వాలిఫై అయిన వాళ్ళ రోల్ నెంబర్స్ మాత్రమే ఇప్పుడు ఈ పీడిఎఫ్లో ఇచ్చారు. మరి మీ యొక్క స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవాలంటే ఇవాళ 3 గంటలకు చెక్ చేసుకోవచ్చు అండి. 27/2/2025 15 hours ఆన్వర్డ్స్ అనగా 3 అండి, 15 అనగా 3 o'clock ఆఫ్టర్నూన్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లో రోల్ నెంబర్స్ అండి 15 digit రోల్ నెంబర్స్. మీ యొక్క రోల్ నెంబర్ని చెక్ చేసుకోండి, సీరియల్ నెంబర్లో ఉంటుంది. మరి సీరియల్ నెంబర్లో అంటే క్వాలిఫై అయిన ఇప్పుడు 28124120068522 ఇలా ఉంది. సో ఇలాగా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ అండ్ టోటల్ 96 పేజీలు ఉంది. మరి 96 పేజీలు మీరు చూసుకోవడం ఇబ్బంది అయితే, ఎందుకంటే సీరియల్ నెంబర్ ప్రకారం మీకు ఎక్కడ ఉంటుంది అనేది జస్ట్ స్క్రాల్ చేసుకోవచ్చు. సో మరి అలా చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ Ctrl F కొడితే సెర్చ్ అవుతుంది, లేదంటే మీకు మొబైల్లో అయితే సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ ఆర్ ఫైండ్ రెండు ఒకటే. మీకు రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ యారో మార్క్ కానీ లేదంటే ఎంటర్కి కానీ ప్రెస్ చేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సెలెక్ట్ అయ్యింటే నెంబర్ ఉంటే మీకు ఇక్కడ నెంబర్ చూపిస్తుంది 11 అని, లేదంటే ఇక్కడ హైలైట్ అవుతుంది మీ రోల్ నెంబర్ అనేది. ఈ విధంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు పీడిఎఫ్లో. మరి అదర్ ఆర్ఆర్బీస్లో ఇప్పుడు ఆర్ఆర్బీ చెన్నై వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది నార్మలైజ్ కట్ ఆఫ్ ఫర్ సిబిటి 2 అనేసి ఇక్కడ క్లిక్ చేస్తే కట్ ఆఫ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ఆర్ఆర్బీ చెన్నై కట్ ఆఫ్ వచ్చేసి ఓపెన్లో 49.5 ఉంది అన్రిజర్వ్డ్. మరి ఎస్సీకి 34.4, ఎస్టీకి 25.07, ఓబీసీకి 39.3, ఈడబ్ల్యూఎస్కి 40.15, ఎక్స్ సర్వీస్మెన్కి 41.4 అండి అన్రిజర్వ్డ్, ఎస్సీకి 31.4, ఓబీసీకి 30.06. ఇది ఆర్ఆర్బీ చెన్నై కట్ ఆఫ్ మార్కులు సిబిటి 1లో. మరి అలానే ఆర్ఆర్బీ బెంగళూరు వెబ్సైట్లో కూడా కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేశారండి. ఇది ఆర్ఆర్బీ బెంగళూరు కట్ ఆఫ్ ఇది. సో ఇందులో ఓపెన్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ 58.48, చెన్నైకి బెంగళూరుకి చూసుకుంటే చాలా పెరిగిందని అన్రిజర్వ్డ్. ఇక్కడ 49 అంటే ఇక్కడ 58, దాదాపు 9 మార్క్స్ డిఫరెన్స్ ఉంది, ఎక్కువ ఉంది బెంగళూరు కట్ ఆఫ్. ఎస్సీకి 42.14 ఉంది, 11 ఉంది, ఎస్టీకి 31.24 ఉంది, ఓబీసీకి 47.16, ఈడబ్ల్యూఎస్ 40.07. ఇది ఆర్ఆర్బీ బెంగళూరు ఓపెన్లో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్. అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ 40.25, ఎస్సీకి 45.24, ఎస్టీకి 43.6, ఓబీసీకి 31.96. సో ఈ విధంగా అదర్ ఆర్ఆర్బీస్లో కట్ ఆఫ్ ఉంది. ఇంకా వేరే ఆర్ఆర్బీస్లో రాసింటే మీరు డైరెక్ట్గా ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళి కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. మనకి సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే ఇంకా కట్ ఆఫ్ అనేది అప్డేట్ చేయలేదు. మరి ఇవాళ ఈవినింగ్ 3 o'clock మీరు చెక్ చేసుకోండి మీ యొక్క స్కోర్ కార్డ్ కూడా. ఆ లింక్ అనేది ఇక్కడనే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన వెంటనే మన ఛానల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. మరి సిబిటి 1లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద సిబిటి 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.